అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2025వ సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలలో ఉన్న వివాహ ముహూర్తాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. చాంద్రమాన రీత్యా మాఘమాసం 2025 జనవరి 30 నుండి ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. ఫాల్గుణ మాసం మార్చి 1న ప్రారంభమై మార్చి 29 వరకు ఉంటుంది. ఫిబ్రవరి నెలలో ఉన్న వివాహ ముహూర్తాలు ఉదయం సమయంలోనే ఉన్నాయి. మార్చి నెలలో ఉదయం అలాగే తెల్లవారుజామున సమయంలో కూడా ఉన్నాయి. ఈ 2 మాసాల్లో మొత్తం 5 ముహూర్తాలు ఈ వీడియోలో ఇవ్వబడ్డాయి. శాస్త్రంలో వివాహానికి శ్రేష్టం అని చెప్పబడిన నక్షత్రాలలోనే ఈ 5 ముహూర్తాలు కూడా ఇవ్వబడ్డాయి. వివాహంలో స్త్రీకి జన్మతార పెట్టవచ్చు కాబట్టి తారాబల నక్షత్రాలలో ప్రత్యేకంగా జన్మతార యొక్క నక్షత్రాలు కింద ఇవ్వబడ్డాయి. ఇక వివాహ ముహూర్త తేదీలను గమనిస్తే ఫిబ్రవరి 7వ తారీఖు అలాగే ఫిబ్రవరి 23వ తారీఖు, మార్చి నెలల్లో మార్చి 2, మార్చి 3, మార్చి 15 మొత్తం కలిపి 5 ముహూర్తాలు ఈ వీడియోలో ఇవ్వటం జరిగింది. ఇక వివాహ ముహూర్త విషయానికి వెళితే మొదటి వివాహ ముహూర్తం నెంబర్ 1 ఫిబ్రవరి 7వ తారీఖు 2025వ సంవత్సరం ఉదయం 11:21 వివాహ ముహూర్తం ఉన్నది. ఇది పంచాంగ వివరాలను గమనిస్తే క్రోధినామ సంవత్సరం మాఘమాసం శుక్ల దశమి తిథి శుక్రవారం, ఆ రోజు రోహిణి నక్షత్రం, లగ్నం వచ్చి మేషలగ్నం. ఈ యొక్క ముహూర్తానికి మొత్తం 7 గ్రహాల బలం ఉన్నది. ఈ ముహూర్తాన్ని ఏ నక్షత్రాలలో పుట్టిన వాళ్ళు చేసుకోవచ్చు అంటే వధూవరుల నక్షత్రాలు ఇప్పుడు నేను చెప్పే ఈ నక్షత్రాల్లో ఉంటే మీకు ఈ ముహూర్తం పనికి వస్తుంది. ఆ నక్షత్రాలు ఏంటంటే మృగశిర, చిత్త, ధనిష్ట, ఆరుద్ర, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, అశ్విని, మఖ, మూల, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. ఈ 15 నక్షత్రాలలో వధూవరులు జన్మ నక్షత్రాలు ఇద్దరివి ఉంటే కనుక వారికి ఈ ముహూర్తం పనికొస్తుంది. ఒకవేళ వరుడికి సరిపోయి వధువుకు కనుక సరిపోకపోతే, అంటే వరుడి యొక్క నక్షత్రం ఇప్పుడు నేను చదివిన ఈ 15 నక్షత్రాలలో ఉండి వధువు యొక్క నక్షత్రం కనుక లేకపోతే, వధువు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో జన్మించి ఉంటే వారికి వధువుకి జన్మతారవుతుంది కాబట్టి వారు కూడా ఈ ముహూర్తాన్ని జరుపుకోవచ్చు. ఇక వివాహ ముహూర్త సంఖ్య 2 అంటే 2వ ముహూర్తం. ఇది ఫిబ్రవరి 23వ తేదీ 2025వ సంవత్సరం. సమయం ఉదయం 10:25. పంచాంగ వివరాలను గమనిస్తే క్రోధినామ సంవత్సరం ఇది. మాఘమాసము, కృష్ణపక్షము, దశమి తిథి, ఆదివారం, మూలా నక్షత్రం, ముహూర్త లగ్నం వచ్చి మేషలగ్నం. ఈ ముహూర్తం కూడా 7 గ్రహాల విశేష బలం ఉన్నది. ఇక వధూవరులు ఈ 15 నక్షత్రాలలో ఇప్పుడు నేను చదివే 15 నక్షత్రాలు అలాగే ప్రత్యేకంగా చెప్పబడే ఒక 15, 18 నక్షత్రాలలో వధూవరులు ఇద్దరూ జన్మించి ఉంటే వారు ఈ ముహూర్తాన్ని చేసుకోవచ్చు. ఆ నక్షత్రాలు ఏంటంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ 15 నక్షత్రాలలో వధూవరుల ఇద్దరి జన్మ నక్షత్రాలు లేదా నామ నక్షత్రాలు ఉంటే వారికి ఈ ముహూర్తం పనికి వస్తుంది. ఒకవేళ వరుడికి మాత్రమే సరిపోయి, అంటే పైనున్న నక్షత్రాల్లో వరుడి యొక్క జన్మ నక్షత్రం మాత్రమే ఉండి వధువు నక్షత్రం కనుక లేకపోతే ఆ వధువు నక్షత్రం అశ్విని కానీ
మఖ కానీ మూల కానీ అయితే వారిద్దరికీ కూడా ఈ ముహూర్తం పనికి వస్తుంది కాబట్టి నిరభ్యంతరంగా ఈ ముహూర్తాన్ని వాళ్ళు జరుపుకోవచ్చు. ఇక తర్వాత ముహూర్తం 3 మార్చి 2వ తేదీ 2025 సంవత్సరం ఉదయం 11:33 ఈ ముహూర్తం ఉన్నది. పంచాంగ వివరాలని గమనిస్తే క్రోధినామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, తదియా తిథి, ఆదివారం, ఆ రోజు ఉత్తరాభాద్ర నక్షత్రం, ముహూర్త లగ్నం వృషభ లగ్నం. ఈ యొక్క వివాహ ముహూర్తానికి 6 గ్రహాల బలం ఉన్నది. ఇక ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ ముహూర్తాన్ని జరుపుకోవచ్చు అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, అశ్విని, మఖ, మూల, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర. ఈ యొక్క నక్షత్రాలలో వధూవరులిద్దరూ జన్మించినప్పుడు వారికి ఈ ముహూర్తం సరిపోతుంది. అలాగే ప్రత్యేకించి వధువు కనుక పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ యొక్క 3 నక్షత్రాలలో వధువు జన్మించి ఉంటే వారికి కూడా ఈ ముహూర్తం సరిపోతుంది. ఇక తర్వాత ముహూర్తం సంఖ్య 4 మార్చి 3వ తేదీ 2025 సంవత్సరం తెల్లవారుజామున అంటే ఆదివారం తెల్లవారుజామున 4:23 ఈ ముహూర్తం. తెల్లవారితే సోమవారం అవుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, రాత్రి 12 గంటలకి తేదీ మాత్రమే మారుతుంది, వారం అనేది మారదు. వారం అనేది సూర్యోదయం అయితేనే వారం మారుతుంది. కాబట్టి ఇది ఆదివారం తెల్లవారుజామున సూర్యోదయం అయితేనే సోమవారం కింద వస్తుంది. ఇక పంచాంగ వివరాలను గమనిస్తే క్రోధినామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, చవితి తిథి, ఆదివారం, రేవతి నక్షత్రం, ముహూర్త లగ్నం మకర లగ్నం. ఈ యొక్క ముహూర్తానికి 6 గ్రహాల బలం ఉన్నది. ఇక ఏ నక్షత్రం వారు ఈ ముహూర్తాన్ని జరుపుకోవచ్చు అంటే అశ్విని, మఖ, మూల, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం, ఆరుద్ర, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఈ యొక్క 15 నక్షత్రాలలో వధూవరులిద్దరూ జన్మించి ఉంటే వారికి ఈ ముహూర్తం పనికి వస్తుంది. అలాగే ప్రత్యేకించి వధువు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించినా కూడా ఈ ముహూర్తం వారికి పనికి వస్తుంది. ఇక ఈ వీడియోలో చెప్పబడే చివరి వివాహ ముహూర్తం సంఖ్య 5. ఈ ముహూర్తం మార్చి 15వ తేదీ 2025 సంవత్సరం ఉన్నది. వారం వచ్చి శుక్రవారము. తెల్లవారుజామున 3:37 తెల్లవారితే ఆదివారం అవుతుంది. ఇది శుక్రవారం తెల్లవారుజామున. తేదీ మారినంత మాత్రాన వారాన్ని మార్చకూడదు. ఇక్కడ శుక్రవారం తెల్లవారుజామున సూర్యోదయం అయితేనే శనివారం వస్తుంది. ఇక పంచాంగ వివరాలు క్రోధినామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, కృష్ణ పాడ్యమి, శుక్రవారం, ఉత్తరా నక్షత్రం, ముహూర్త లగ్నం మకరం. ఈ యొక్క ముహూర్తానికి 7 గ్రహాల విశేష బలం ఉన్నది. ఇక ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ ముహూర్తాన్ని జరుపుకోవచ్చు అంటే రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఈ యొక్క నక్షత్రాల్లో జన్మించిన వధూవరులకు ఈ వివాహ ముహూర్తం పనికి వస్తుంది. అలాగే ప్రత్యేకించి వధువు ఒక్కటే, వధువు కనుక వరుడు కాదు, వధువు కనుక కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించి ఉన్నా కూడా ఈ ముహూర్తం వారికి పనికి వస్తుంది. ఈ వీడియోలో చెప్పబడిన ఈ 5 ముహూర్తాలు కూడా 4 గ్రహాల బలం ఉండి
ఏకవింశతి మహాదోషాలు అంటే 21 మహాదోషాలు లేకుండా పెట్టబడినవే. ఈ యొక్క నక్షత్రాలు కూడా శాస్త్రంలో వివాహానికి చెప్పబడిన నక్షత్రాలే ఈ ముహూర్తంలో ఇవ్వబడ్డాయి. ఇక వచ్చే వీడియోలో గృహప్రవేశ ముహూర్తాలు అంటే ఫిబ్రవరి, మార్చి నెలలలో ఉన్న గృహప్రవేశ ముహూర్తాల గురించి తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.